వెట్రివేగ మురుగనక్క రోహర షడ్రుచోపేతమైనటువంటి మన తెలుగువారి ఉగాది పచ్చడి యొక్క తయారీ విధానాన్ని చెప్తున్నానండి. అందుకు కావాల్సిన వస్తు సామాగ్రిలు ఏమిటంటే, ముందు మంగళప్రదంగా పసుపు కుంకుమతో ప్రారంభం చేద్దాం. పసుపు కుంకుమ, అలాగే చేదు కోసం వేప పువ్వు, పులుపు కోసం చింతపండు నీళ్లు పలచగా తీసుకుని వడగొట్టుకుని అట్టే పెట్టుకోవాలి. తీపి కోసం బెల్లము, ఉప్పు, కారం కోసం మిరియాల పొడి సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను. బగర కోసం ఏంటంటేను లేత పిందె మామిడికాయలు ఈ విధంగా తరుక్కుని అట్టే పెట్టుకున్నాను. అలాగే బగర కోసం ఇంకోటి ఏంటంటే పట్టుతేనమాట. ఇవి కాకుండా ఇంకా ఇందులో మనం మిళితం చేసుకోవాల్సిన వస్తు సామాగ్రిలు ఏమిటంటే చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, గులశనగపప్పు, నెయ్యి వేస్తామండి. అలాగే ప్రసాదం అంతా తయారైన తర్వాత చిన్న పచ్చకర్పూరాన్ని ఈ విధంగా వేసి అమ్మగా నైవేద్యం పెట్టుకుంటామండి. ముందు పాత్ర అలంకరణ చేసుకోవాలి. ఏ పాత్రనే తీసుకోండి. ఆ పాత్రలో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పసుపు తాడు కట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకుని అలాగే ఈ విధంగా వేపాకు మామిడి తోరణం కట్టుకుంటాం అన్నమాట. ముందు ఏం చేస్తారంటే ఈ పాత్రలో ఇంత పసుపు కుంకుమ వేసి తొలిప్రదంగా ప్రారంభం చేయండి. అరటిపళ్ళు ఇందులో వేసేసుకుని ఒలిచేసుకుని అరటిపళ్ళు ఈ విధంగా